నమస్తే, వెల్కమ్ టు వీటీవీ. నేను మీ నిహాల్. ప్రస్తుతం మనతో రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సిఓ అండ్ టెడెక్స్ స్పీకర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. ఒకసారి సార్తో మాట్లాడదాం. నమస్తే డాక్టర్ నంది రామేశ్వరరావు గారు, వెల్కమ్ టు వీటీవీ. థ్యాంక్ యూ. ఎస్ సార్, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం గురించి మనం తీసుకున్నట్లయితే ప్రీవియస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ ఉన్నప్పటికీ రియల్ ఎస్టేట్ అనేది సరిగ్గా లేదని చెప్పుకోవచ్చు మనం ఇన్ రియాలిటీ మనం మాట్లాడుకున్నట్లయితే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ అనేది చాలా పెరిగిపోతుంది. రియల్ ఎస్టేట్కి ఒక ప్రాధాన్యత ఇస్తాము, దానివల్ల మనకి ట్రాన్సాక్షన్ అయ్యి రెవెన్యూ మాడ్యూల్ అనేది జనరేట్ అవుతుందని వీళ్ళు కూటమి నాయకులు కానీ వాళ్ళందరూ చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేశారు. సో ఇక్కడ మనం అమరావతి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అమరావతి రేట్స్ పెరిగినాయి అని చాలామంది చాలా చెప్తున్నారు. నిజంగా పెరిగినాయి, కానీ ట్రాన్సాక్షన్స్ లేవు. ఇంకోటి ఏంటంటే ఇన్ రియాలిటీ, గ్రౌండ్ రియాలిటీ కనుక మనం చూసుకున్నట్లయితే అమరావతిలో ఎవరు కొనడానికి కూడా ముందుకు రాని పరిస్థితి. సో ఎందుకని ఈ సిచ్యువేషన్ ఫామ్ అయింది అంటారు ఆంధ్ర రాష్ట్రంలో? నిజంగా అసలు ఇన్ రియాలిటీ నేను చూశాను, అలాగే ఉంది. ఎందుకు ఈ సిచ్యువేషన్ ఫామ్ అయిందని అంటున్నారు? మీరు రాజకీయ సంబంధం, నేను రియల్ ఎస్టేట్ అనలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ని కాదు. రాజకీయ లింక్ పెట్టి మమ్మల్ని ఇరికిస్తారు. మీరు ఛానల్ రావాలంటే రెండోసారి ఆలోచిస్తాం. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది ఎప్పుడు పెరుగుతుందండి? మీకు తెలిసిన వరకు రియల్ ఎస్టేట్ పెరగాలంటే ఏం కావాలి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. రైట్, మంచి నాలెడ్జ్ ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? కనెక్టివిటీ. కనెక్టివిటీ అంటే రోడ్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, బస్ కనెక్టివిటీ, మెట్రో కనెక్టివిటీ, ఇలాంటివి. సో గత ప్రభుత్వంలో జరగాల్సింది జరగలేదు. ఓకే, అందుకని వాళ్ళు సంక్షేమ పథకాల మీద ఫోకస్ చేశారు. దానివల్ల ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కొద్దిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఏమైందంటే చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు గతంలో 3 సార్లు సీఎంగా చేశారు. యునైటెడ్ ఏపీని ఎలా డెవలప్ చేశారో పబ్లిక్ అందరికీ తెలుసు. ఆ ఉద్దేశంతోనే 4సారి చేశారు. ఫస్ట్ టర్మ్ చంద్రబాబు నాయుడు తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు ఆయన ఫస్ట్ టర్మ్లో ఏం చేశారు? మంచి ప్లానింగ్, మంచి బిల్డింగ్స్, మంచి ఆర్కిటెక్చర్, మంచి ల్యాండ్స్కేప్తో ప్లానింగ్ చేశారు. సింగపూర్ ఆర్కిటెక్ట్ని పిలిచామని. కానీ ఆయన ఇంప్లిమెంట్ చేసే టైంకి గవర్నమెంట్ కొలాప్స్ అయింది. రీజన్స్ కనిపించింది. సో సెకండ్ టర్మ్ వచ్చిన గవర్నమెంట్ మనం పెద్దగా డిస్కస్ చేయడానికి ఏం లేదు. మళ్ళీ రెండోసారి కూటమిని ఎందుకు అనుకున్నారంటే వీళ్ళు ఏదో చేస్తారని. అయితే చంద్రబాబు నాయుడు గారికి ఎంత సీనియర్ పర్సన్ చంద్రబాబు గారు, ఆయనకి చేసే టాలెంట్ ఉంది, కానీ ఎందుకు జరగట్లేదు అనేది ఇంపార్టెంట్. సో చంద్రబాబు నాయుడు గారికి నాలెడ్జ్లో కానీ, ఎక్స్పీరియన్స్లో కానీ, లీడర్షిప్లో కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ధనం జగత్ ఇదం మూలం. ధనం లేకుంటే మీరు ఏమీ చేయలేరు. సో అక్కడ కావాల్సిన 10 లక్షల కోట్లు అప్పు ఉంది, వాట్ ఎవర్ రీజన్స్. ఆ 10 లక్షల కోట్లు అప్పు ఫస్ట్ దానికి వడ్డీ కట్టడానికి టైం అయిపోతుంది. అంత జూన్ 2, 2024లో విడిపోయాం. కామన్ క్యాపిటల్. అంతకుముందు కొంత మనీ హైదరాబాద్ నుండి వచ్చేది, కానీ ఇప్పుడు ఏమైంది? అది విడిపోయిన తర్వాత హైదరాబాద్ నుండి ఏం వెళ్ళట్లేదు. వాళ్ళు సొంతంగా జనరేట్ చేసుకోవాలి. దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదంటే ఇండస్ట్రీ రాదంటే ఎంప్లాయ్మెంట్ రాదు. ఎంప్లాయ్మెంట్ రాకపోతే మనీ రాదు. మనీ రాకపోతే బయింగ్ పవర్ పెరిగింది. అంతా ఒక చైన్ రియాక్షన్. అక్కడ దెర్ ఇస్ ఎ గ్యాప్, దెర్ ఇస్ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. ఏం గ్యాప్ ఉంది? ఈయన చేయడానికి అదానీ, అంబానీ, మైక్రోసాఫ్ట్, టెస్లా, ఈక్వినిక్స్, గూగుల్, యాహూ అన్నిటితో మాట్లాడుతున్నారు. డిస్కషన్ దాదాపు నాకు తెలిసి 2.5-3 లక్షల కోట్లు ఫండింగ్ డిస్కషన్ జరుగుతుంది. డాక్యుమెంటేషన్ ఉంది, మెటీరియలైజ్ అయింది. కానీ మన స్వతహాగా 15,000 కోట్లు మన నరేంద్ర మోడీ గారు సెంట్రల్ గవర్నమెంట్ అమరావతికి ఇచ్చారు. కానీ ఇవన్నీ ఫిజికల్గా రావాలి కదా. అవును, డబ్బులు రావడానికి ఇప్పుడు మనల్ని నమ్మిస్తారు. ఎలా నమ్మిస్తారు? సో సెంట్రల్ గవర్నమెంట్ కొన్నట్లు గ్యారంటీ ఇస్తుంది, వాళ్ళు ఇవ్వలేకపోతే మేము ఇస్తాము. అదే దేశంలో 15,000 కోట్లు, కానీ మిగతా ఫండింగ్ కూడా వస్తుంది. మన మోడీ గారు వచ్చినప్పుడు 53,000 కోట్లు, 58,000 కోట్లు కానీ శంకుస్థాపన చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. జో దిక్తా హై ఓ బిక్తా హై. అక్కడ దిక్కు లేదు, అక్కడ ప్లానింగ్ ఉంది. అది రావడానికి కొద్ది టైం తీసుకుంటారు. మొన్నే 1 year కంప్లీట్ అయ్యారు. ఐ థింక్ నెక్స్ట్ 3 to 4 yearsలో phase 1 ఆఫ్ అమరావతి ఒక స్ట్రక్చర్ స్కెలిటన్ వస్తుంది. ఓకే, అవి వస్తే జనాలు ముందుకు రావు. ఇప్పుడు ఏంటంటే జనాల్లో నమ్మకం పోయింది, ట్రస్ట్. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉంటుందా, నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తుంది అనేది ఎవరికి తెలియదు. బీజేపీ బాగా స్ట్రెచ్ అవుతుంది. ఆల్రెడీ బీజేపీ ఉన్నట్టే ఆంధ్రాలో. తెలంగాణలో లేకపోయినా ఆంధ్రాలో బీజేపీ ఉన్నట్టే. సో బీజేపీ సౌత్కి చాలా ట్రై చేస్తున్నారు. సౌత్లో బాగా కానీ ఆయన ఎవడో ఆపలేడు.
సో అక్కడ ఏమవుతుందంటే పీపుల్ ఆర్ అండర్ కన్ఫ్యూషన్. అసలు డెవలప్ అవుతుందా అవుదా, అవుతే ఎప్పుడు అవుతుంది, ఇది మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొకటి వచ్చేస్తాడా, ఫండ్స్ ఇస్తారా, డబ్బులు ఎవరైనా 1,000 కోట్లు 1,00,000 కోట్లు ఇవ్వాలన్నది 3 లక్షల కోట్లు డిస్కషన్. 3 లక్షల కోట్లు అంటే ఎంత పెద్ద అమౌంట్. సో ఆ అమౌంట్లో డిస్కషన్ ఉంది, పాజిటివ్ ఇమేజ్ ఉంది, అట్రాక్ట్ చేస్తున్నారు, ఇన్వైట్ చేస్తున్నారు. వైజాగ్లో డేటా సెంటర్ పెట్టమని, ఇప్పుడు అదాని అంబానీ గ్యాస్ పైప్ లైన్ అండ్ పోర్ట్స్ ఇవన్నీ కూడా ఇద్దరు ముందుకు వచ్చారు. కొన్ని 60-70 వేల కోట్లు ఒక్కో పర్సన్. బట్ దిస్ ఇస్ పాజిటివ్ సైన్ దట్ ఇట్ విల్ గ్రో. యాక్చువల్గా రేట్లు పెరిగినాయి. రేట్లు ఎలా పెరిగినాయి, ఇప్పుడు గవర్నమెంట్ ఎలక్షన్ కోడ్ డిక్లేర్ చేసినప్పుడు కొద్దిగా పెరిగిపోయింది లాస్ట్ ఈ ఎలక్షన్ ముందు. తర్వాత సీఎం ఎలక్షన్ అయినప్పుడు కొద్దిగా పెరిగింది. తర్వాత ఎగ్జిట్ పోల్ మళ్ళీ పెరిగింది. సీఎం అయిపోయిన తర్వాత సీఎం పదవి ప్రమాణం అయింది ఇంకొద్ది, అంటే 2-3 నెలలు 4 సార్లు పెంచారు బాబు గారి మీద నమ్మకంతో. బట్ అనుకున్నంత డెవలప్ లావాదేవీలు, ఆఫ్లైన్ అప్పులు, ఆన్లైన్ అప్పులు తెలుసుకోవడానికి 3-4 నెలలు పట్టింది దానికి. సో దాన్ని సెటిల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో అది టైం. దానివల్ల మీకు గ్రోత్ అనేది కనిపించదు. 0 లెవెల్ నుండి పైకి రావాలి ఆయన. ఏపీలో అలా కాదు. ఏపీలో సఫిషియెంట్ ఫండ్స్ ఉన్నాయి మనకి, ట్యాక్సెస్ కానీ రకరకాలు. ఇప్పుడు ఇక్కడ అలా లేదు. సో దట్ ఈస్ ద డిఫరెంట్. ప్రజలు అనుకున్నంత వరకు పెరగలేదు. ఆయన కూడా సూపర్ 6 గ్యారంటీస్లో చేసి ట్రై చేస్తారు అమలుపరచడానికి. తెలంగాణ కంటే ఇంకా ఆంధ్ర బాగుండాలని ప్లాన్ చేస్తున్నారు. అవుతుంది, బట్ రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ వన్ డే. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డాలని కాదు, బట్ దేనికైనా విటమిన్ ఎం అనేది లేకపోతే మీరు ఎంత మేధావైనా ఎంత తోపైనా చేయడం వీలు కాదు. పేపర్ మీద పెట్టేస్తాం, ఏమైంది పీపీటీ 3D ప్రెజెంటేషన్ ఇవ్వచ్చు, పీపీటీ ప్రెజెంటేషన్ ఇవ్వచ్చు. ప్రెజెంటేషన్ చదివినంత బిల్డింగ్లు రావు కదా. సో దాని మీద పాజిటివ్ డైరెక్షన్లోనే నడుస్తున్నారు. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. నారాయణ గారు 2.5-3 సంవత్సరాలు అయితే అమరావతి ఫేజ్ 1 అయిపోతున్నారు. అంత ఈజీ కాదు, కొన్ని 1,000 కోట్లు కావాలి. ఇంకా మొత్తం కావాలంటే 1,00,000 కోట్లు కూడా అవ్వచ్చు. సో అంత డబ్బులు లేవు మన దగ్గర. సో దే ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కలెక్టింగ్, ఇన్వైటింగ్ ఇండస్ట్రీస్, ఫండింగ్. దానికి పూర్తి లోకేష్ బాబు అమెరికా వెళ్ళాడు, అన్ని కలిసాడు. ఇక్కడ లోకల్లో చాలా కలిశారు. యూట్యూబ్, గూగుల్ అన్ని కొన్ని సైనింగ్ చేసాయి. సో బట్ రియల్ వర్క్లో కనిపించట్లేదు. అందుకనే రేట్లు పెరగకపోవడానికి కారణం. అట్లా రేట్లు ఏం పెద్ద తగ్గిపోలేదు. ఈయన వచ్చిన తర్వాత ఏదైతే హైప్ పెరిగిందో లాస్ట్ 1 yearలో మీరు అన్న రియల్ ఎస్టేట్ అనేది అవుతున్నాయి, కానీ అనుకున్నంత రీతిలో అవ్వట్లేదు. సో కొద్ది తగ్గు. దాన్ని పెరగడానికి మనం కూడా రిజిస్ట్రేషన్ రేట్లు ఏవో పెంచినట్టున్నారు మన ఆంధ్ర గవర్నమెంట్. సో ఇవన్నీ కూడా చూస్తున్నారు, ప్రజలు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. డెఫినెట్గా ఏదో కూటమి గవర్నమెంట్ డెఫినెట్గా సెంటర్లో మంచి తాళమేళ్ళు ఉంది కాబట్టి గివెన్ స్టెప్ అంటే సనీలా ట్రీట్మెంట్ ఉంటుంది మనకి. కాంగ్రెస్ మన తెలంగాణకు అప్పుడు డెడ్ అగెనిస్ట్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. సో డెఫినెట్గా ఫండింగ్లో కొద్ది తేడా అవుతుంది. అందుకని బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంప్రూవ్ అనేది నా ఆకాంక్ష. తెలంగాణలో, ఆంధ్రాలో రియల్ ఎస్టేట్ ఇప్పటికి కూడా మీరు వరల్డ్ ఎంటైర్ ఇండియాలో చూసుకుంటే మన దగ్గరే చీపర్ రేట్స్. సో అది కొద్ది టైం పట్టొచ్చు అనుకుంటున్నాను. డెఫినెట్గా పెరిగితే పెరగాలనుకుందాం. మన రెండు తెలుగు ఇప్పుడు విడిపోయిన 2 తెలుగు రాష్ట్రాలే, 2 రాష్ట్రాలు కూడా పైకి రావాలని కోరుకుందాం. విల్ వెయిట్ అండ్ వాచ్. సో థ్యాంక్ యూ సార్, మా బీటీవీకి వచ్చినందుకు. థ్యాంక్ యూ.